బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇది పల్లవి ప్రశాంత్ కేసులో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ప్రజావాణిలో ఆయనకు సంబంధించినటువంటి లాయర్ ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని అన్యాయంగా అరెస్టు చేశారంటున్నారు ఆయన తరపు లాయర్. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర కూడా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎంకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు చేశారు. అన్యాయంగా ఆయనని అరెస్టు చేశారు. ఆయన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. సంచలనం సృష్టించిన బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు అంశం ఇప్పుడు ప్రజావాణి వరకు వచ్చింది. ప్రస్తుతం ప్రజావాణిలో విషయం మీద కంప్లైంట్ ఇచ్చారు, అభ్యర్థిని ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ తరపున అడ్వకేట్ రాజేష్ మనతో ఉన్నారు. ఏంటి ప్రజావాణి వరకు వచ్చింది అంటే ఏంటి మెయిన్ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ చేంజ్ అయినాక ఐపీఎస్ లెవెల్ ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇతర శాఖలు కేటాయించారు. కింది స్థాయి శాఖని ఇంకా టచ్ చేయలేదు. కానీ వాళ్ళకున్న పాత సంబంధాల వల్ల దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ things without giving 41 years CRPC. They had arrested, Jubilee Hills police has arrested. It is an illegal arbitrary. Yesterday కూడా మనము జడ్జి గారి ముందల వాదనలు వినిపించడం జరిగింది. పీపీ గారి నుంచి ఒక్క 1 or 2 ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు. సో 100% ఇది ఇల్లీగల్ అరెస్టు. 41 ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అంటే 100% అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇప్పుడు మీరు ప్రజావాణికి రావటంలో ముఖ్య ఉద్దేశము 41 CRPC నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ అరెస్ట్ అదొకటేనా, ఇంకేమైనా అంశం ఉందా? ఇల్లీగల్ అరెస్ట్ చేశారు. SHO దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటామని ఇచ్చినాం దరఖాస్తు. ఒక ప్రభుత్వ అధికారి మీద మీరు ఆరోపణ చేస్తున్నారు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందని. అంటే ఏం ఎవిడెన్స్లు ఉన్నాయని, ఏ బేస్ ఏంటి ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు? వాట్ ఈస్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎవరే కానీ FIR కాపీ ఇవ్వలే, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. ఈవెన్ 48 hours రిజిస్టర్ అయినా ఇది మ్యాండేటరీ అండి. ఎవరికైనా ఒక కంప్లైంట్కి అక్యూజ్కి ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ రైట్ టు నో హౌ దే ఆర్ అరెస్టింగ్. అసెంబ్లీ సమావేశాలకి పల్లవి ప్రశాంత్ అరెస్టుకు ముడిపెట్టి మీరు ఒక వాదన వినిపిస్తున్నారు. ఏంటి వాదన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి అవినీతిని బయట పెడతానని మొన్న మీడియాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో దానికి ఈ ఆడిన నా డ్రామానే కేసీఆర్ డ్రామా ఆడిన దాన్ని కోఆపరేట్ చేసిన SHO జూబ్లీ హిల్స్. కేటీఆర్ డ్రామా అంటే అటెన్షన్ డైవర్షన్ అంటారా? 100% అటెన్షన్. దీని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీలో అన్ని నిజాలు బయటపడతాయి. జూబ్లీ హిల్స్ SHO మీద అలాగే ACP మీద కూడా మీరు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి పాత సంబంధాలు ఉన్నాయని. ఎటువంటి సంబంధాలు ఉన్నాయని మీరు అనే ఆరోపణ? సంబంధాలు ఉన్నాయంటే మీడియా ప్రకారంగా మీరు ఏం సంబంధాలు ఉంటాయి? అవినావో ఫ్యామిలీ రిలేషన్స్ అయితే ఉంటాయి, ఇంకేమైనా XYZ రిలేషన్స్ అయితే ఉంటాయి. ప్రజావాణికి వచ్చారు, ప్రజావాణిలో మీ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము, అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాము ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా విషయము. ప్రజావాణిలో పల్లవి ప్రశాంత్ అరెస్టుకు సంబంధించిన అంశము అభ్యర్థించాము. దానికి లోతుగా విచారణ జరపాలి. ఇందులో పెద్ద కుట్ర దాగుంది. పర్సనల్ ఇంట్రెస్ట్తోనే పల్లవి ప్రశాంత్ అనవసరంగా అరెస్ట్ చేశారంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.